హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో అనంత సాయి కృష్ణ గారు విశ్వ సిద్ధాంతం గురించి చెప్పారు. కానీ ప్రతి మనిషి ఏంటంటే ఆలోచనలు అనేవి రకరకాలుగా ఉంటాయి. మీరే చెప్తూ ఉంటారు గంటకి 72,000 ఆలోచనలు చేస్తుంటాం అని అంటుంటారు. సో స్ట్రెస్లో ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుంటాం. మేబీ వ్యతిరేక ఆలోచనలు 100% అందరికీ వస్తుంటాయి. మరి వ్యతిరేక ఆలోచనలు వచ్చేటప్పుడు మనం పాజిటివ్ వేలో వెళ్ళాలంటే చాలా కష్టం. మరి విశ్వానికి ఎలా దగ్గర అవుతాం? విశ్వం ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ని, పంచభూతాలను అసెండ్ అవ్వమని చెప్తూ ఉంటాం. మరి వ్యతిరేక ఆలోచనలు చేసే వాళ్ళకి డబ్బు ఎందుకు వస్తుంది, వాళ్ళ లైఫ్ లో ఎందుకు సెటిల్ అవుతారు, వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళాలంటే మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అనేవాడు పాజిటివ్ ఆలోచనల కన్నా తన జీవితంలో నెగిటివ్ ఆలోచనలు చేసేది ఎక్కువ. కాబట్టి మనిషి దగ్గరికి డబ్బు రావడం లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, రిలేషన్ బాండింగ్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తాడో, నెగిటివ్ ఆలోచనలు అనేవి చీడ పురుగు లాంటివి. అవి మనకు కనిపించవు. ఇప్పుడు ఏదైనా ఒక గోడకు కానీ ఒక దిమ్మకు కానీ చెదలు పట్టినప్పుడు చూడండి, అది మనకు కనిపించదు, కానీ లోపల మాత్రం మొత్తం తినేస్తుంటాయి. సేమ్ అలాగే వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు మనిషికి బయటకు కనిపించే దానికన్నా ఇన్నర్గా ఉండే మొత్తాన్ని బాడీని డ్యామేజ్ చేసేస్తాయి. కాబట్టి మనిషి ఎప్పుడు వ్యతిరేకపరమైన ఆలోచనల జోలికి వెళ్ళకూడదు. ఎలా ఉండాలంటే, ఒకటంటే మన ప్రమేయం లేకుండా నెగిటివ్ ఆలోచనలను మనలోకి రావు, మనం తీసుకుంటున్నాం అది. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఇంట్లో ఉంటారు, మీ ఇంటి బయట ఒక వాచ్మెన్ ఉంటాడు, మీకోసం ఎవరో ఒకరు వచ్చారు, మీ ప్రమేయం లేకుండా మీ వాచ్మెన్ మీ ఇంట్లోకి పంపిస్తాడా? లేదు. ఎందుకు? అంటే మన పర్మిషన్ ఉంటేనే కదా పంపిస్తారు. అవును, మీరు పంపండి అంటే పంపిస్తాడు. అవును, మీరు పంపొద్దండి, నేను ఇంట్లో ఉన్నా కూడా పంపొద్దండి అని చెప్తే మీ వాచ్మెన్ ఏం చెప్తాడు తెలుసా? మా మేడం లేదండి, టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ రమ్మని చెప్పేసి. సేమ్ అలాగేనండి, మనం ఒకటి మన దగ్గరికి మన ప్రమేయం లేకుండా మన ఒక ఆలోచన మన దగ్గరికి రాదు. అది వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది నెగిటివ్ ఆలోచన పాజిటివ్ ఆలోచన అనేది. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు పొరపాటును కూడా దాన్ని కంటిన్యూ చేయకండి. మనిషి ఎలా ఉన్నాడంటే, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఒక నెగిటివ్ ఆలోచన స్టార్ట్ చేసామంటే ఒక 10 minutes తర్వాత స్టార్టింగ్ చేసిన ఆలోచనకు ఎండింగ్ చేసిన ఆలోచనకి సంబంధం ఉండదు. గతంలో చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఏమవుతుందంటే ఒక ఆలోచన పదే ఏదైతే చేస్తుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అవుతుందో దాన్ని యూనివర్స్ తీసుకొని మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది యూనివర్స్కి సంబంధం. మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. భగవద్గీతలో శ్లోకం ఏంటంటే, విషయ వాంఛన గూర్చి సదా మననం చేయవాడికి వాని యందు అనురాగం అధికము, అది కామంగా మారి క్రోధమగదు. క్రోధం వలన అవివేకం కలిగి బుద్ధి నశించి చివరకు అధోగతి పాలగదు. జ్ఞాపక శక్తి నశించి బుద్ధి కోల్పోయి చివరకు అధోగతి పాలగదు. చూడండి, ఎవరికన్నా వ్యతిరేక ఆలోచనలు వచ్చే వాళ్ళకు ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు ఎంత అర్థం ఉంటుందంటే, దాంట్లో విషయ వాంఛన గురించి సదా మననం చేయవాడంటే ఒక ఈ వ్యతిరేకపరమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దానికి సంబంధించిన 100 రకాల ఆలోచనలు 1000 రకాల ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అది లాస్ట్గా ఎక్కడ తీసుకెళ్తుందంటే మనిషిని మానసికంగా దెబ్బతీస్తుంది. ఉన్న చోట ఉన్నివ్వదు. ఎవరి దగ్గరైనా మాట్లాడితే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. లాస్ట్కి ఏమైపోతాడు అంటే, ఒక మనిషి ఫైనాన్షియల్గా దెబ్బతింటాడు, రిలేషన్ దెబ్బతింటుంది, తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతుందంటే ఒక వ్యక్తి చేసే నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావం అన్నమాట. దానికే రోజు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంకాలం వరకు మనం అందరు డ్యూటీ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు కూర్చోండి. 10 నిమిషాలు కూర్చొని ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకోండి. మీరు ఉదయం లేచినప్పటి నుండి మీరు కూర్చున్న టైం వరకు మీరు ఎవరితో కలిశారు, ఎటువంటి వర్క్ చేశారు, ఎక్కడెక్కడ తిరిగారనేది ఒక నోట్బుక్ పైన రాసుకున్నప్పుడు దాంట్లో పాజిటివ్ ఆలోచనలు ఎన్ని జరిగాయి, పాజిటివ్ వ్యక్తులు ఎంతమంది కలిశారు, నెగిటివ్ వ్యక్తులు ఎంతమంది కలిశారని డైలీ మనం ఒక 11 days 21 days ఇలా రాసుకున్నప్పుడు ఆఫ్టర్ 11 days ఆఫ్టర్ 21 days తర్వాత చూసుకున్నాం అనుకోండి, మనకి భయం వేస్తుంది. నేను పాస్ట్లో ఇన్ని నెగిటివ్ ఆలోచనలు చేశానా, ఇంతమంది నెగిటివ్ వ్యక్తులతో కలిశానా, దానికి ఈరోజు నా జీవితం ఇలా ఉందన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనలు చేయడం తగ్గిస్తూ వస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకుంటూ వచ్చాడో అప్పుడు క్రమేపీ ఏమవుతుంది, మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర పాజిటివ్ ఆరా క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన పాజిటివ్ వ్యక్తులు మన దగ్గరికి రావడము, పాజిటివ్ వైబ్స్ మనకు క్రియేట్ కావడము, ఇవన్నీ జరుగుతుంటాయి.
ఓకే. కాబట్టి ఒక వ్యక్తి ఎంతసేపు ఉన్నా కూడా మన ప్రమేయం లేకుండా మనలోకి నెగిటివ్ ఆలోచనలు రావు. కాబట్టి ఏదైనా ఒక ఆలోచనలు వచ్చినా ఫస్ట్ అక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఈ ఆలోచన చేయడం వల్ల నాకు జరిగే నష్టం ఏంటి, ఈ ఆలోచనను ఇక్కడికి వదిలిపెట్టి దీనికి ఫర్దర్గా సొల్యూషన్ వైపు వెళ్తే నాకు జరిగే లాభం ఏంటని ఒకసారి ఆలోచన చేశాడు అనుకోండి, ఏ వ్యక్తి కూడా నెగిటివ్ ఆలోచనల జోలికి వెళ్ళడండి. ఓకే. ఒకవేళ వాళ్ళు కంటిన్యూగా అదే నెగిటివ్లో ఉండి 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 బయటికి రాలేకపోతున్నారు అనుకోండి, మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలా బయటికి వాళ్ళని ఓవర్కమ్ చేపిస్తారు? అదే చెప్పాము కదా, మన దగ్గర 41 days అనేది ఉంటుంది. ఈ 41 daysలో పూర్తిగా వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనము అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళను పూర్తిగా ఈ పంచభూతాలకి అసెండ్ చేయడం వల్ల ఈ నెగిటివ్ ఆలోచనల నుండి ఎలా బయటపడాలి అనేది ఒక క్రియ ఉంటుంది. దీని తర్వాత ఏముంటుందంటే ఒక మెడిటేషన్ డైలీ ఒక 10 to 15 minutes వాళ్ళకి మెడిటేషన్ కూడా సాధన చేపిస్తాం. అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మా దగ్గర పాస్ట్లో వచ్చిన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లంలో వాళ్ళు బయటపడడానికి ఇప్పుడు ప్రజెంట్ ఎలాగున్నారో వాళ్ళతో కాల్ మాట్లాడించడము, వాళ్ళు ఏది చేస్తే ఈ సక్సెస్ పొందారో అప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ అయిన వాడు ఎలా, ఇప్పుడు మన ఇద్దరు ఉన్నామండి, మన ఇద్దరికి సేమ్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఒక ప్రాబ్లం నుండి బయటపడి మీ దగ్గర షేర్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది. అంటే ఓహో సేమ్ ప్రాబ్లం వల్ల ఈయన బయటపడ్డాడు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పింది మీరు వింటారు. సేమ్ అలాగే మా దగ్గర అన్ని రకాల క్లయింట్స్ వస్తూ ఉంటారు అన్నమాట. అవి వచ్చినప్పుడు అంటే సక్సెస్ ఎవరైతే ఈ ప్రాబ్లం నుండి బయటపడారో వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా రికవర్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి.